పార్టీ కూడా అతని మీద ఎంక్వైరీ చేసింది. మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు, అలాగే చెల్లపల్లి శ్రీనివాస్ గారు వీళ్ళు కూడా వెళ్ళి మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పవన్ కళ్యాణ్ గారికి సబ్మిట్ చేశారు. అతని మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుద్ది. వైఎస్ఆర్సీపీ పార్టీ గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వంలో, వాళ్ళ ప్రభుత్వంలో ఏ రోజన్నా ఒక కార్యకర్తను సస్పెండ్ చేసిన పరిస్థితులు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, చంద్రబాబు నాయుడు గారిని రోడ్డు మీద నరికేస్తానని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సస్పెండ్ చేయాలి కదా. కనీసం వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా వచ్చి ఖండించాలి కదా. ఏమన్నా అంటే ఆ బోరగడ్డ అనిల్ తీసుకొచ్చాం అనుకోండి, వాడు మా పార్టీ కాదు, మీ పార్టీ కాదన్నప్పుడు అతనికి మాకు మా పార్టీకి సంబంధం లేదని చెప్పి ఒక లెటర్ రిలీజ్ చేయొచ్చు కదా. 5 సంవత్సరాల్లో ఒక కేసు తీసుకోలేదు గుంటూరు ఎస్పీ కార్యాలయంలో కానీ, గుంటూరు ఏ పోలీస్ స్టేషన్ లో కానీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అతనికి టేబుల్ మీద దుప్పట్లు వేసి బిర్యానీలు తినిపించి సపర్మర్యాదలు చేస్తున్న పరిస్థితులు. అదే సార్ చెప్తున్నాను, ఇంకా వ్యవస్థలో ఇంకా ఉన్నారు వైఎస్ఆర్సీపీకి చెందిన వాసన తాలూకు మనుషులు.